వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లోని సియోను ప్రార్థనా మందిరంలో శ్రీమి క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు కలంగిరాజు పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందించారు. చిన్నారులు, మహిళలు ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలువురు దైవజనులు సువార్త అందజేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యూత్ సభ్యులు, సంఘస్థులతో కలిసి నిర్వాహకులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చివరగా అందరూ కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ సంబరాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లోక రక్షకుడు పుట్టిన ఈ నెల ఎంతో పవిత్రమైందని, ఆయనను ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు. ఆ యేసు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. కార్యక్రమంలో ఫాస్టర్ అమృత్, ఒన్నేడి ప్రవీణ్ కుమార్, జీవన్, శ్రీను, జీవన్ పాస్టర్లు, పాస్టరమ్మలు, దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసులు అధికంగా పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. సియోను ప్రార్థనా మందిరం తరపున ఎన్టీఆర్ నగర్లో జరిగిన ఈ ఘనమైన సెమీ క్రిస్మస్ కు విచ్చేసిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. 2023 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారి లోకానికి జన్మించారు. ఆయన జన్మించడానికి గల కారణం నశించుతున్న మానవులను రక్షించుట కొరకు ఈ లోకానికి అరుదించారనే విషయాన్ని తెలియపరచడం కొరకు ప్రతి ఒక్కరూ క్రీస్తును అంగీకరించి ఆ నిత్య రాజ్యంలో చేరాలనేదే దేవుని సంకల్పము. కనుక ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న సేవకులందరం కలిసి ఈ సియోను ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన ఈ సెమీ క్రిస్మస్ లో పాల్గొనడం ఎంతో సంతోషకరము. సేవకులు మాత్రమే కాదు, వారి విశ్వాసుల కుటుంబస్తులతో అందరితో కలిసి ఈ ప్రాంతంలో మరి సెమీ క్రిస్మస్ ను సంబరంగా జరిపించుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు. స్థానిక దైవజనులు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించారు. సంఘస్థులందరూ కూడా ఎంతో సహకరించారు. వారి కూడి వచ్చిన సేవకులను, వారి కుటుంబాలను, వారి సంఘస్థులందరినీ కూడా దీవించును గాక. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మన సంఘము తరపు నుంచి మన అనేకులకు మా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి స్థానిక సంఘ కాపరిగా పనిచేస్తూ మరి క్రిస్మస్ సెలబ్రేషన్లో దేవునికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగినందుకును మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం. అనేక ప్రజలు వచ్చి దేవుని దీవెనలు పొందుకున్నందుకు, దేవుని ఆశీర్వాదాల్లో పొందుకున్నందుకును వారి కుటుంబాలను దేవుడు దీవించాలని మా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. వచ్చిన దైవ సేవకులందరిని బట్టి పేరు పేరున వారి కుటుంబాలు, వారి పరిచర్య, వారి పిల్లలను దేవుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రానున్న సమయాల్లో ఇంకా అనేకమైన కార్యాలు దేవుని సన్నిధిలో చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాం. దేవుడు ఒక రోజును ఆయుష్నిచ్చినట్లయితే మేము ఆయన సన్నిధిని యథార్థంగా పనిచేయడానికి మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. దేవుడు ఈ కార్యమంతా కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, మరి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంపులు పొందుకున్న ప్రతి బిడ్డకు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఆయా నిండు హృదయంతో మరొకసారి మేము వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం తరపు నుంచి వచ్చిన వారందరికీ కూడా మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో అందరూ ఆనందంతో ఉండాలని, యావత్ ప్రపంచ దేశాల్లో సంతోషము, సమాధానం ఉండాలని, భారతదేశంలో దేవుని కృపను ఉండాలని, మరి భారతదేశాన్ని దేవుడు దీవించాలని మా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.